వెల్కమ్ టు మన ఛానల్. చూసారు కదా తమ్నేల్, మళ్ళీ చెప్తాం. తమ్నేల్లో ఏముంటుందో లోపల మ్యాటర్ అదే ఉంటుంది. స్ట్రైట్గా వచ్చేస్తాం మనం, సుత్తి లేకుండా. సో లక్కీ బిజినెస్ దాంట్లో చూశారు. లక్కీ బిజినెస్ అంటూ కూడా ఉంటుందా అని అంటే, మనకి ఏ వ్యాపారాలు చేసినా కూడా ముందు కలిసి వస్తుందన్నట్టు అనుకుంటాం. మార్కెట్లో అందరు చేస్తున్నారనో, మీ ఇంట్లో వాళ్ళు చెప్పారనో, ఇంకెవరో ఫోన్ చేశారనో, యాడ్లు చూసినామో, అప్పుడప్పుడు కొన్ని యాడ్లు కూడా పలానా బిజినెస్ పెట్టుకోండి, లక్ష సంపాదించండి, షేర్ మార్కెట్ చేయండి, కోటి సంపాదించండి, ఇవన్నీ కాదు. ముందు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకున్న టాలెంట్, ఒక్కొక్కరికి ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. దీన్ని బట్టి ఏం చేయాలని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కమింగ్ టు దీనికి వచ్చేటప్పుడు బిజినెస్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఫరం, చిన్న దాన్ని కూడా ఇప్పుడు అంతా జిఎస్టీలు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిన్న ఫరం కింద రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎవరు మీ షాప్కి వచ్చి మీకు లైసెన్స్ ఉందా అడగరు కాబట్టి ఫరం రిజిస్ట్రేషన్ ఉంటుంది. బిజినెస్, స్మాల్ బిజినెస్. రెండోది ఏం చేస్తారు, ఒకళ్ళు వన్ మ్యాన్ కంపెనీ కూడా ఉంది. తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి పెడతారు, దాన్ని ఇట్స్ కాల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉంటాయి అన్నమాట. ముందు ఏం కావాల్సి వస్తుంది, ఈ రెండు పెట్టినప్పుడు నేమ్స్ కావాల్సి వస్తుంది. బిజినెస్ నేమ్ పెట్టినప్పుడు ముందు మీకు ఏం కావాలి, పర్ఫెక్ట్ గైడెన్స్ అంటే ఏంటి బిజినెస్కి. ఇది లేకుండా కనుక బిజినెస్ చేస్తున్నట్టు చాలామంది దెబ్బతిన్నారు. మొదటి దెబ్బ ఎలా తింటారంటే, మీ దగ్గరున్న ఫ్రెండో, క్లాస్మేటో, లేకపోతే మీ బావమరిదో, మీ బాబాయో, ఎవరో రిలేషన్సో వాళ్ళు చూసుకుంటారు. అన్న నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 20, చదువు ఇద్దరే పెట్టేద్దాం, నా దగ్గర షాప్ ఉంది, నువ్వు రెంట్ అక్కర్లేదు, నువ్వు కట్టుకో అని ఏదో ఒకటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి పార్ట్నర్షిప్ దిగుతారు. దిగిన తర్వాత 6 నెలలు, ఏడాది తర్వాత మొదటి బాగానే ఉంటుంది, సైలెంట్గా ఉంటారు. కొంచెం ప్రాఫిట్స్ రాగానే గొడవలు పడి వెళ్ళిపోతారు. సార్ మా సొంత బావ సార్, మా సొంత బ్రదర్ సార్, సొంత వీళ్ళు సార్ అంటుంటారు. ఏమర్థం అంటే న్యూమరాలజీ ఇవన్నీ ఒప్పుకోదు. మీకు మొట్టమొదటి తెలుసుకుంది పొత్తు పనికి వస్తుందా లేదా, అంటే పొంతన ఉందా లేదా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ పనికిరాదు అన్నప్పుడు మీరు లక్షలు కాకుండా చిన్న బిజినెస్ కూడా చేయొచ్చు. టాటా బిర్లాలు అంటే ఒకప్పుడు తాతలు చిన్నదంతా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమి కోట్లు పెట్టి స్టార్ట్ చేయలేదు. కాబట్టి సొంతంగా చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, పార్ట్నర్షిప్ కలిసి వస్తుందని నేను మీ పేరు ఇవన్నీ చూసి చెప్పినప్పుడు అప్పుడు ఆ పార్ట్నర్స్లో ఎవరు ఉంటారు, ఆ పార్ట్నర్స్ నేమ్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తీసుకొని, ఎవరి ద్వారా కలుస్తుంది, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చూసుకొని మ్యాచ్ చేసుకొని పార్ట్నర్షిప్ కరెక్ట్ దాంట్లో వాళ్ళు మనం రిజిస్టర్ చేస్తాం. పాయింట్ నెంబర్. ఇక రెండు, లక్కీ బిజినెస్ ఏంటి, ఏది చేస్తే కలిసి వస్తుంది. ఒకటి ఆల్రెడీ మీరు డిసైడ్ చేస్తున్నారు. దానికి వాస్తు డైరెక్షన్స్ ఏంటి, మీ బోర్డు ఎట్లా ఉండాలి, మీ కార్డు ఎట్లా ఉండాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఏ కలర్స్ ఉండాలి, ఇవి కూడా దీంట్లో వస్తాయి. తర్వాత బిజినెస్ ఎప్పటికీ ఇంతవరకేమో అన్షెడ్యూల్డ్, డిసిప్లిన్ లేకుండా చేసుకుంటూ పోతారు. ఆ బిజినెస్ కోసం ఎప్పుడంటే ప్రయాణాలు చేయటం, ఎప్పుడంటే దాన్ని పర్చేజ్ చేయటం, ఆ షాప్కి అడ్వాన్స్ వేయటం, ఇవన్నీ చేస్తుంటారు. ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా ఒక బిజినెస్ చార్ట్ అని ఉంటుంది ప్రత్యేకంగా మీకోసం. అది ఫాలో అవుతూ బిజినెస్ ఉన్నంతకాలం మీరు దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు 30 to 40% అది ఇస్తుంది. తర్వాత మీరు షాప్లో ఎక్కడ కూర్చోవాలి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ మొత్తం అందరికీ క్యాలిక్యులేట్ చేసుకొని లక్కీ డైరెక్షన్లో మీరు షాప్ ఫేసింగ్ కానీ కూర్చోవటం కానీ ఉంటే అది మీకు 30 to 40. ఇదివరకు వీడియోలో చెప్పాను వాస్తు న్యూమరాలజీ ఎలా ఉంటుందని. మీకు బయట నుంచి 1 lakh రావాలనుకోండి, మీరు కూర్చుని డైరెక్షన్ అయితే అది 40% రిబేట్ ఇస్తుంది. అంటే 60,000 మీకు వస్తాయి. మీకు అర్థం కాదు, బిజినెస్ బాగుంది, లక్ష ఇందుకు 40 ఎందుకు కట్ట, 60 చేతులు ఎందుకు మిగులుతున్నాయి అనుకుంటారు. ఈ డైరెక్షన్ ఉంటే మటుకు బిజినెస్లో ఇంకో 40 మీకు యాడ్ అవుతుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఫసలకు వచ్చినప్పుడు. సో ఇది చేసే ముందు మీరు ఖచ్చితంగా బిజినెస్ నేమ్ అంటే చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు. దాదాపు ఈ 20 ఏళ్లలో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రలో తప్ప ఒక 150-200 పెట్టి ఉంటాం. ఆ మధ్య కోవిడ్లో ఫారిన్ కంట్రీస్ దాదాపు 150, అప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్లో పెట్టి ఉంటాం. దాంట్లో 80% కరెక్ట్గా రన్ అవుతున్నాయి. ప్రకటన అందరూ బాగున్నారు, పేరు బాగుంది సార్, కంపెనీలు బాగున్నారు. 20% కొంతమంది ఉండొచ్చు, కానీ కొంతమంది వాళ్ళు కాల్ చేసి చెప్పరు, సార్ మీరు పెట్టిన పేరు బాగుంది సార్, బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకోండి, మరి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెడతాం అనుకుంటారేమో, కానీ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. సో దాని గురించి నో టాపిక్. బట్ 70 to 80% సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి. ఇది మీకు లక్కీ బిజినెస్లో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ముందేంది సార్, ఒక నేమ్ కాదు, ఇక్కడ నుంచి మీకు 4 to 5 నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయినవి కొన్ని ఉంటాయి, మీరు ఏదో ఒక పేరు పెడితే రాదు. సో దాంట్లో చెక్ చేసుకుంటే మీకు 4-5 పేర్లు ఇస్తూ ఒక పేరు మాత్రమే మీకు వస్తుంది. మీ చార్టెడ్ అకౌంట్ చెప్తారు, మన రాత్రి కల్లోకి వచ్చే పేరు బెస్ట్ నేమ్ అని, కానీ అది ఆల్రెడీ దాంట్లో అవైలబిలిటీ లేదని వస్తుంది. అప్పుడేం చేయాలి? అందుకోసమే ది బెస్ట్ 4-5 నేమ్స్ మొత్తం టోటల్ బిజినెస్ గైడెన్స్ దీనికి ఇవ్వటం ఉంటుంది. సో దేంట్లో మీరు కొత్తగా పెట్టిన వాళ్ళు ఏం చేయాలంటే, మీకు మరి ఇవన్నీ తెలుసుకోవాలని ఉందనుకోండి, వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ అపాయింట్మెంట్ కాల్ దాంట్లో ఉంది, అక్కడి నుంచి వాట్సాప్ కాల్ అదే, డైరెక్ట్ కాల్ అదే, కాల్ చేసినప్పుడు కాల్ అవుతే వాట్సాప్లో పెట్టండి, బిజినెస్ కోసం పెట్టండి అంతే. అది ఎందుకు మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మాట్లాడటం ఉంటుంది. లేదు వాట్సాప్లో ఐఎమ్ సో అండ్ సో అని దాంట్లో పెట్టండి.
వాట్సాప్లో కమ్యూనికేట్ చేయండి, డైరెక్ట్ కాల్ చేసేస్తే ఈ బిజినెస్ కోసం మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉంది, మీరు ఎక్కడ దీనికి రావక్కర్లేదు, దీనికి వస్తారు. ఆఖరి క్వశ్చన్ ఒకటి వస్తుంది, సార్ మాది వైజాగ్ అండి. ఆ వైజాగ్ ఉంటుంది కదా, అయ్యి బాబా వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలండి, కలవాలండి వస్తుంది. అది ఆదిలాబాద్ కర్మ అనుకోండి, వచ్చాను సార్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో మనం చెప్తారా, హైదరాబాద్ రావాల్సి ఉంటుందా అంటాడు. అంటే వాడు ఉద్దేశం ఏంది, అంత దూరం నుంచి ఇప్పటికి పర్సనల్ రావాలి, పర్సనల్గా అక్కర్లేదు, మీకు వాట్సాప్లోనే అదట రాయలసీమ అయినా ఆంధ్ర కోస్టల్ ఏదైనా సరే అన్నిట్లో ఏపీలో మన వాళ్ళు ఉన్నారు. సో మీ ఊళ్ళో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మీ ఊళ్ళో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీరు వాట్సాప్లోనే మీకు అన్ని దాంట్లో డీటెయిల్స్, మీ డీటెయిల్స్ పెట్టేస్తాం. తర్వాత ఫోన్ చేసి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం హౌ టు రన్ ద బిజినెస్ సక్సెస్ఫుల్లీ. దానికి ఆ సక్సెస్ రన్ కావడానికి కొన్ని మంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా మీకు లభ్యమవుతాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. కొత్తగా బిజినెస్ ప్రారంభించండి, తీసుకొని కాంట్రాక్ట్ చేయండి, సక్సెస్ఫుల్గా చేసుకొని మీ ఊళ్ళో మీ బిజినెస్ మంచి పేరు ఆదాయం రెండూ ఉండాలి. అప్పుడు అందరూ మీరు మెచ్చుకుంటారు. కొత్తగా బిజినెస్ పెట్టాడు కానీ బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు, మీకు లాభాలు కూడా గడిస్తారు. మంచి ప్రాఫిట్ సక్సెస్ఫుల్ రావాలంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇల్లు కట్టడానికి ప్లాన్ కావాలి, బిజినెస్ చేయడానికి న్యూమరాలజీ ప్లాన్ కావాలి. సో కాల్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.